హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మా వైఫ్ని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ప్రెగ్నెంట్ అనమాట. ఇప్పుడు 8th మంత్ చెకప్ చేయించుకోవడానికి అయితే తీసుకెళ్తున్నాను నేనైతే. వెళ్ళే దారిలో అయితే ఈ పాప చూడండి, భలే ఉంది, క్యూట్గా ఉందనమాట. మేము ఎంతవరకు వెళ్ళాము అంతవరకు అలా చూస్తూనే ఉంది ఆ పాప అయితే. ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత అన్నారు షుగర్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. మేము మొన్న చేయించుకోలేదు. సరే అని చెప్పి షుగర్ టెస్ట్ చేయించుకునే ముందు ఇది గ్లూకోజ్ వాటర్ తాగాలన్నారు. సరే అని చెప్పి ప్యాకెట్ ఇచ్చారు. ప్యాకెట్ ఒక గ్లాసులో వేసుకొని తాగామన్నారు. మొత్తం ప్యాకెట్ మొత్తం కూడా మా వైఫ్ ఆల్రెడీ వేసుకుందనమాట. గ్లాసులో వేసుకొని తాగుతుంది. తాగేసి 2 hours అయితే ఉండమన్నారు ఇంక ఇక్కడ. సరే అని చెప్పి ఈ లోపల గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ స్టాండ్లో పెడదాక 10 రూపాయలు అంటే గవర్నమెంట్ ప్లేస్లో పెడదాక కూడా. షుగర్ టెస్ట్ అయితే వచ్చేసింది. ఇది నార్మల్ అన్నారు, పర్లేదు అన్నారు ఇంకా. సరే అని చెప్పి టైం వచ్చేసి అయితే మాకు 1:30 అయింది. అప్పటికి ఏం తినలేదు ఇంకా. సరే అని చెప్పి బయటకు ఇంటికి వచ్చేస్తున్నాం ఇంకా. ఇంటికి వచ్చే దారిలో అయితే పుచ్చకాయ ముక్కలు తీసుకున్నాం 2. బాగుంటుంది, చల్లగా ఉంటుందని చెప్పి. సరే అని చెప్పి ఇంకా మా వైఫ్ అయితే ఆకలేస్తుంది అన్నదని రెస్టారెంట్కి తీసుకెళ్ళాను. ఏం కావాలని అడిగాను. బిర్యానీ తిందాం అన్నది. తినొచ్చో లేదని చెప్పి సరే అని చెప్పి ఇంకా సరే కదా అని చెప్పి నేను బిర్యానీ అయితే తీసుకుని అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నమాట మేము. ఫ్రెండ్స్, అలాగే ప్రెగ్నెన్సీలో ఏవి తినొచ్చో ఏవి తినకూడదో తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇంటికి వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.